నంద్యాల రైల్వే స్టేషన్ సమీపంలో నిన్న రాత్రి ఉద్రిక్త ఘటన చోటు చేసుకుంది. తన అన్న కూతుర్ని రైలెక్కించి వస్తున్న హుస్సేన్ ఎదుట 3 టౌన్ పోలీసుల వాహనం అతివేగంగా ఆపింది. ఓవర్ స్పీడ్ గురించి ప్రశ్నించడంతో కోపోద్రిక్తులైన పోలీసులు అతనిపై దాడి చేసి స్టేషన్ కు తీసుకెళ్లి హింసించినట్లు బాధితుడు ఆరోపించాడు. బంధువులు వెళ్లి వేడుకోవడంతో అతన్ని విడిచిపెట్టారు. అనంతరం బాధితుడు నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. తనను అన్యాయంగా కొట్టడమే కాకుండా ఖాళీ పేపర్లపై సంతకాలు తీసుకున్నారని బాధితుడు మీడియా ముందు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనకు కారణమైన పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధితుడు డిమాండ్ చేస్తున్నారు. నా పేరు హుస్సేన్ వల్లి. నేను ఎన్జిఎస్ కాలనీలో ఉంటాను. మా అన్న కూతుర్ని రైల్వే స్టేషన్ లో వదలనికి రైల్వే స్టేషన్ లో అన్న కూతుర్ని వదిలిపెట్టి నడుచుకుంటూ వస్తుంటే బయటకు వచ్చిన తర్వాత సిఐ వాళ్ళ కార్ ర్యాష్ గా వచ్చారు. అడ్డం రైల్వే స్టేషన్ కు బయటకు వచ్చిన తర్వాత 3 టౌన్ సిఐ కారు అడ్డం వచ్చింది. వాళ్ళ ఎవరితో పోలీసు వాళ్ళదని నాకు తెలియదు. ఎవరన్నా ఏదో ఎట్లా ర్యాష్ డ్రైవింగ్ చేస్తున్నా అన్నానని కారులోంచి దిగి నన్ను పోలీసు వాళ్ళందరూ పట్టుకొని స్టేషన్ కు లాక్కొని వెళ్ళి తీసుకుపోయి కాళ్ళు విడదీసి నన్ను కొట్టినారు. నాకు ఇప్పుడు నర్సనీకి నాకు కాళ్ళు పని చేస్తలేదు. నాకు కాళ్ళ మీద అందరు నిలబడినారు పోలీసు వాళ్ళు. ఇట్లా చేతులకు మొత్తం విడదీసి కొట్టినారు. నాకు బొట్టలు కూడా ఇవన్నీ నన్ను లాగినారు పట్టుకొని. చాలా హరాస్ చేసినారు నన్ను. ఎందుకు సార్ నేను ఏం చేశాను సార్ తప్పన్నా కూడా ఆయన వినలేదు. 3 టౌన్ సీఏ నన్ను చాలా దారుణంగా హింసించాడు. ఆయన నేను ఒకసారి దింకు సార్ ర్యాష్ వచ్చారని నేను ఒక్క మాట అన్నా సార్, అంతే, ఏం మాట్లాడలేదు. అందుకోసమని నన్ను తీసుకుపోయి నువ్వు మమ్మల్ని అంటావురా, నువ్వు పోలీసు వాళ్ళని అడిగేటోని కానీ నన్ను తీసుకుపోయి కొట్టాడు సార్. రాత్రి 8 గంటలప్పుడు జరిగింది. 8:30, 9 అయింది సార్. నడిపించారు. నేను ఇంటికి పంపించమన్నా కూడా వినలేదు. హెరాస్ చేసి నువ్వు ఈ పేపర్లను సైన్ చేయరా, తెల్ల పేపర్ చేయాల్సిందంటే ఎందుకు సార్ తెల్ల పేపర్ చేపిస్తానంటే నేను చేస్తేనే పంపిస్తారా లేకపోతే లేదని నాకు వైట్ పేపర్ల మీద సంతకం చేపిస్తున్నాను సార్. భయపడిచ్చాను. నేను చెప్పాను సార్, అక్కడ కూడా అడిగినా ఎందుకు సార్ ఎందుకు చేయించుకున్నాను సార్ మీరు ఏంటంటే మేము చెప్పింది నువ్వు వినాలి లేకపోతే మళ్ళా అంటారు నీకు అని చెప్పి భయపడిచ్చాడు సార్. మా ఆయన హుస్సేన్ వల్లి సార్. నిన్న వాళ్ళ అన్న కూతురు వచ్చిందని రైల్వే స్టేషన్ వెళ్ళి డ్రాప్ చేసి వస్తున్నాడు. హైవే దాటుతుండగా వాళ్ళది ఎస్ఐ వాళ్ళ కారు వస్తుంటే ఈయన ఎవరంతా హార్ష్ గా డ్రైవింగ్ చేస్తున్నారని అడిగినందుకు నువ్వు మమ్మల్ని అడిగేటోంది అనేసి ఎలా అంటే అలా కొట్టాడు సార్ ఆయన్ని. మళ్ళీ కొట్టింది కాక ఈయన ఎందుకు సార్ నేను కూడా చదువుకున్నాను ఎందుకు కొడుతున్నారు నన్ను అని అడిగారని నువ్వు నన్ను అడిగేటోంది అని పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి కాళ్ళు చేతులు కట్టేసి కొట్టారంట సార్. అసలు ఆయన నడవలేకపోతున్నారు సార్ ప్రజెంట్. ఎలా అంటే అలా కొట్టాడు సార్. అసలు చెప్పలేము, అంత ఘోరంగా కొట్టారు. చేతులు అంతా వదిలేసి ఎట్లంటే కొట్టారు. ఇప్పుడు ఏమన్నా అయితే ఎట్లా సార్, ఆయనకు చాలా ఘోరంగా కొట్టాడు సార్ ఆయన. మాకు చిన్న పిల్లలు ఉన్నారు సార్, 2. ఏమన్నా అయితే సార్ ఆయన కోసం నడవలేకపోతున్నాడు, అంత ఘోరంగా కొట్టారు. ఖచ్చితంగా సార్ వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి సార్ మీరు ఖచ్చితంగా. సార్ నమస్తే సార్. మేము మా అల్లుడు రైల్వే స్టేషన్ మా అల్లుడిని వాళ్ళ అన్న కూతురు విజయవాడ పోతుంటే ట్రైన్ ఎక్కియడానికని పోయాం సార్. అంటే అక్కడి నుంచి ఆ పాపను ఎక్కించి మేము బయటకు వచ్చేటప్పుడు నాకు స్కూటర్ కొంచెం బ్యాలెన్సింగ్ ఉండదని చెప్పేసి దిగేటప్పుడు ఇబ్బంది అవుతుందని నువ్వు నడుచుకుంటా ముందుకు రా అని చెప్పేసి నేను పక్కకు ఈ సాయంకాల రూట్ తిరిగినాను. అంతలోకి జీపు పోతున్నది. అక్కడ ఏం జరిగింది అనేది ముందు నాకు తెలియదు సార్. అక్కడ పోయిన తర్వాత పట్టుకొచ్చి వ్యాన్లో వేసి కొట్టేటప్పుడు నేను పోయినాను సార్. పోతే ఏం సార్ అంటే నన్ను కూడా దాన్ని దొబ్బేసి వాడిని ఇంకా ఎట్సండి సార్ ఏదో తప్పు అయిపోయింది, ఏదో జరిగిందో ఏదైనా జరిగిందే తప్పు సార్ అని ఆయన కూడా చెప్తున్నాడు. కాకపోతే వాళ్ళు తిట్టి కొట్టేది బాగా డోర్ మీద వేసి కూడా కొట్టినారు. కొట్టిన తర్వాత నేను సరే సార్ తీసుకుపోండి, యాడికి తీసుకుపోతున్నాను అంటే శ్రీడోమ్కి తీసుకుపోతున్నాను అని కానిస్టేబుల్ సార్ చెప్పినాడు. శ్రీడోమ్కి పోయేటప్పుడు నేను రైల్వే గేట్ పడింది. నేను పోయే లోపల వాడు అమ్మా అయ్యా అని చెప్పేసి అరిసి నానాక అర్ధగంట సేపు సార్ తాగినాడు, బండికి అడ్డం వచ్చినాడు, నన్ను తిట్టినాడు అనేనే అంటున్నారు సార్. ఆడ ముందు ఏం జరగలేదు, ఆడ ఆటో వాళ్ళందరూ ఉన్నారు. ఈయనైతే ముందుకు కారు ముందుకు పోయినాడనే చెప్పి నెపంతోనే ఆ విధంగా నాడు ఎవరో కోపం తీసి ఈయన మీద విపరీతంగా అది
అసలు చేయాల్సిన పనులు అయితే కాదు సార్. ఇది తాగింటే రెండేళ్ళు కొడతారు, ఎవరైనా కానీ ఇది చేస్తారు. కానీ అంత అగాత్రంగా కాళ్ళు విడదీసి ఏ చేసి భుజాలు పట్టుకుని ఆ భుజాల మీద ఏ చేసి ఏ విధంగా కావాలంటే ఆ విధంగా నానాక రక్ష చేసినారు సార్. అసలు వాడిని అరగంట సేపు సార్, గంటన్నర సేపు అలా తిప్పితే గానీ మమ్మల్ని పంపలేదు సార్. ఎందుకంటే బాగా నడిచేంత వరకు పంపలేదు. బాగా నడిచిన తర్వాత ఇంటికి పంపించినాను. ఆ ఇజాలు వందు వాసి బాగా నొప్పి ఉందని చెప్తే మళ్ళీ రాత్రి వీడికి వచ్చి అడ్మిట్ చేసినాం సార్. బాగా అది ఘోరాతి ఘోరంగా కొట్టారు సార్. చిన్న కొట్టలేదు. 3 టౌన్ స్టేషన్ వాళ్ళు సార్ చేసారు. ఇక్కడే రైల్వే స్టేషన్ దగ్గర కొట్టినారు. ఆడనే మళ్ళీ అడిగిపోయిన తర్వాత ఏదో 4 ఏళ్ళు కొట్టి వదులుతారులే అనుకున్నా కానీ కాళ్ళు విడదీసి గోడకు వదిలేసి అందరు కలిసి అంత కొడతారు, అంత కిరాతంగా చేస్తారని నేను అనుకోలేదు సార్. అక్కడికి ఏదన్నా ఉంటగిన సారీ ఏదన్నా ఉంటగిన అని ఆడికి పోయినాను. ఇంటికి పోయి వచ్చి మళ్ళా వచ్చి కొట్టినారు సార్. వైట్ పేపర్లు మాత్రం 4 దాళ్ళ మీద మాకు సంతకాలు చేయించుకున్నారు సార్. 4 పేపర్లు ఉత్త పేపర్ల మీద సార్. వాళ్ళు ఆడ పంపడం లేదు సార్, పంపలేదు సార్. వాళ్ళు సంతకం చేయండి అయితే పంపలేదు, మ్యాటర్ ఏం రాయకుండా సంతకం చేయండి అయితే పంపలేదు. నీట్ గా ఆయన తిరిగేంత వరకు ఇవాళ కావాలి తిరిగేంత వరకు పంపలేదు. మేము పట్టుకొని తిప్పినాం సార్. బాగా తిప్పి ఒక్కడు ఉన్నప్పుడు వీడియో కూడా తీసుకున్నారు సార్. వాళ్ళు వీడియో తీసుకున్నారు. చెల్ల అన్నింది ఆయన దగ్గర ఉండే 4,000 ఇంత 4,000 చిల్లర డబ్బులు కూడా ఉన్నాయి. అవన్నీ బూట్లు కింద పడింటే నేను బూట్లు తీసుకొని పోయినాను. ఒక బూట్ అన్ని ఉన్నది, ఒక బూట్ స్టేషన్లు కాడ ఉన్నది. నేను 2 బూట్లు తీసుకొని వానికి నీళ్లు కావాలంటే పోతే సోస తప్పి ఏ విధంగా ఉన్నాడో పలకలే సార్. అప్పుడు వేసి కుర్చీ మీద కూర్చోబెడదామన్నా కాళ్ళు లేదు సార్. కాళ్ళు పని చేయలేదు. కాళ్ళు పని చేయకుంటే ఒత్తి చేసి నానా కై చేసి అలా వాళ్ళు కూడా వచ్చి ఇట్ట కూర్చోబెట్టా అట్ట కూర్చోగా నువ్వు తిరగాల్సిందే అని చెప్పి తిప్పితే అప్పుడు 1 గంటన్నర సేపు తిప్పిన తర్వాత మమ్మల్ని వదిలినారు. తీసుకొచ్చిన ఇంటికి పంపించిన తర్వాత ఇజాలందు వాసి అంటే మళ్ళా ఏడిస్తే అప్పుడప్పుడు నేను వచ్చి హాస్పిటల్లో వాళ్ళ భార్య పిల్లలు అందరు కలిసి జాయిన్ చేశాను. చిన్న పిల్లలు సార్. పాపకు కూడా 10 లక్షల రూపాయలు అయిపోయింది. బ్రెయిన్ ఇది ఇబ్బంది అయిపోయింది. సన్న పిల్లలు ఆ విధంగా ఊనం చేస్తే ఏ విధంగా మనిషి చేసుకో అక్కడ పోయి మందుల కంపెనీలో పనిచేస్తున్నారు సార్ హైదరాబాద్ లో. ఇక్కడికి చేసుకున్నారు సార్. వివిడి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిడి న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.